27 కోట్లు పెట్టి కొన్నారు. ఐపీఎల్ హిస్టరీలోనే భారీ డబ్బులు తీసుకుంది రిషబ్ పంత్. వాటికి ఏమన్నా న్యాయం చేస్తున్నాడా? ఒక్క మ్యాచ్ బ్యాటింగ్ సరిగ్గా చేస్తున్నాడా? గెలిచిన ఒక్క మ్యాచ్ లో కూడా ఓరను వాళ్ళు ఆడాల్సిందే కానీ తన ఆడు 27 కోట్లు కూడా ఎందుకు కొన్నారా అనిపించింది సంజయ్ గోయంకాకి. అందుకే పిలిచి క్లాసులు మీకు దొరికినాయి కాదు. అఫ్ కోర్స్ చాలా మంది అంటారు తన ఇంటర్నేషనల్ ప్లేయర్, ఇండియాకి ఆడాడు, ఇండియాని కూడా గెలిపించినాడు ఆస్ట్రేలియాలో, ఆ ప్లేయర్ ని కూర్చోబెట్టిన ఇట్లా క్లాసులు బిగుతాను, నీకేం క్రికెట్ తెలుసు అని చెప్పి సంజయ్ గోయంకాని చాలా మంది వేసుకుంటున్నారు. కాకపోతే ఒకసారి ఆలోచించండి, నువ్వు బయట ఏం చేసావు నాకు అనవసరం, ఇది నేను కొన్న టీం, ఆ టీంలో 27 కోట్లు తీసుకొని నువ్వు ఆడడానికి వచ్చావు. ఫ్రీగా రాలే, ఆ మీద ప్రేమతో రాలే, క్రికెట్ అంటే ప్రేమతో రాలే. 27 కోట్లు తీసుకుంటున్నప్పుడు నీ మీద నాకంటూ కొన్ని ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. అందరికన్నా ఎక్కువ ఇస్తున్నాను నేను డబ్బులు, అందరికన్నా ఎక్కువ నువ్వు తీసుకున్నప్పుడు వాటికి ఏం చేస్తావు నువ్వు అడుగుతారు కదా. అలానే మ్యాచ్ అయిపోతున్నాయి, ఒక్క మ్యాచ్ లో కూడా ఆడు సరిగ్గా, ఒక్క మ్యాచ్ ఈ మ్యాచ్ నేను బాగా బ్యాటింగ్ చేసి టీం కు మంచి స్కోర్ అందిస్తాను అనేది లేదు. ఏం చేస్తాం 20 కోట్లు తీసుకొని? కామెడీ చేస్తాడు, కామెడీ చేయాలంటే కునాల్ కామెడీ పిలుచుకుంటారు. రిషబ్ పంత్ ఎందుకు అవతల టీంతో కామెడీ చేయను, వీళ్ళతో కామెడీ చేయను, వాళ్ళతో కామెడీ చేయను, బాగుంది అంతా. నువ్వు ఆడుతూ కామెడీ చేసావు అనుకో ముచ్చటగా ఉంటావు, ఆడవన్న కామెడీ చేసావు అనుకో చిరాక. అది సంజయ్ గోయంకా లాంటి వాడికి ఇంకా చిరాక. రాహుల్ మీద కోపం వచ్చింది. రాహుల్ చూడండి ఎప్పుడు కూడా ఎవరి మీద అరవడం గిరవడం ఏం చేయడు, చాలా ప్రశాంతంగా ఉంటాడు, కూల్ గా ఉంటాడు. తిరిగా అనమాట నాకు తెలిసింది రాహుల్ అంటే. రాహులే సరిగ్గా మ్యాచ్ ఓడిపోయి తను సరిగ్గా ఆడేదని ఇట్లా ఆడేది తనకి కోపం వచ్చింది. ఒక విధంగా అది సంజయ్ గోయంకాలు క్రికెట్ మీద ప్యాషన్ కూడా అనుకో, తన వైపు ఆలోచిస్తే. దాంతో తను డబ్బులు కూడా పెట్టుకున్నాడు కాబట్టి ఆ ప్యాషన్ గురించి నా టీం అనేది ఉంటుంది, మన టీం కాదు అది ఆయనకి. సంజీవ్ గోయంకాకి ఇది ఎల్ఎస్జీ అనేది లక్నో పీపుల్ టీము, ఉత్తరప్రదేశ్ టీమో కాదు, నా టీం గెలవాలి. నా టీం గెలవలేదు, వీడు సరిగ్గా తిడతాం. మనం మామూలుగా ఫ్రెండ్స్ ఆడుకున్నప్పుడు ఎవరన్నా ఆడలేదని నా ఫ్రెండ్ పిలిచి యారా నువ్వు నేను ఎన్ని పెట్టిన ఆశలు నీ వాడతా అని చెప్పి వాళ్ళని తిట్టుకుంటాం. అది కూడా అలాంటిది. కాబట్టి గోయంకా సపోర్ట్ ఇవ్వట్లేక గోయింకా సపోర్ట్ ఇస్తాను అనుకో. అనేది ఏంటంటే గోయింకా రియాక్షన్ అనేది అబ్నార్మల్ కాదంటున్నా. ఏంటి అబ్నార్మల్ అంటే రిషబ్ పంత్ ఆట ఈ మ్యాచ్ 2 కొట్టాడు, ఎవరైనా కొడతారుగా, డక్అౌట్ అవనండి 2 కొట్టడం ఎందుకు? ఓకే తను అవుట్ అవడం చూసావా, తను చాలా కష్టమైన బాల్ అవుట్ కావట్లేదు. తను అమూల్ డెలివరీని తను కష్టంగా ఆడబోతున్నాడు, వినూత్నంగా ఆడబోయి అవుట్ అవుతున్నాడు, లేదు పత్తిని సెట్ చేయలేకపోతున్నాడు. ఎవరు ఏం చేసేది కాదు. ఇంటర్నేషనల్ స్థాయి ప్లేయర్ లాగా నువ్వు ప్రవర్తించి ఆడితే నీకు ఆ రెస్పెక్ట్ వస్తుంది, ఆడకపోతే రాదు, ఎవరికి రాదు. కోహ్లీ ఫార్మల్ అయినప్పుడు చూడండి, కింగ్ కోహ్లీ అని చెప్పి ఆస్ట్రేలియా వాడు అన్నాడు అన్ని, మన ఇండియా వాడు ఫ్యాన్స్ అనలే. కానీ కింగ్ కోహ్లీ ఆస్ట్రేలియా అంటే అదే కోహ్లీని ఇండియాలో సొంత ఫ్యాన్స్ చోక్లీ అన్నారు, ఇప్పుడు కూడా అంటారు, ఆడుతున్నా సార్ 30 బంతుల్లో కొట్టాడు, హాఫ్ సెంచరీ, అట్లా ఎవడన్నా కొడతాడా అని చెప్పి. అక్కడ పరిస్థితి ఏంటి, మ్యాచ్ ఏంటి అనవసరం. అలాంటి క్రికెట్ ఫ్యాన్స్ ఉన్నారు ఇక్కడ. వీళ్ళని మామూలుగా క్రికెట్ ఫ్యాన్స్ అయితే వాళ్ళని కరోనా బ్యాచ్ అంటారు. అలాంటి వాళ్ళు ఉన్నారు. అలాంటి వాళ్ళు ముందు ఇలా ఆడుతుంటే అలానే విమర్శిస్తారు. దాంతో రిషబ్ పంత్ ఇప్పుడు కాదు, యాక్సిడెంట్ నుంచి బయటకు వచ్చినప్పటి నుంచి T20 క్రికెట్ అంత గొప్పగా ఆడట్లేదు. మామూలుగా వేరే పేరు ఎవరంటే దాన్ని క్వశ్చన్ చేసుకొని ఎందుకు ఇలా జరుగుతుందని చెప్పి ఏదో ఒక చర్యలు తీసుకుంటారు దాని మీద. రిషబ్ పంత్ చర్యలు తీసుకుంటున్నైతే మనకు తెలియదు, మనకేం కనిపించలేదు కాబట్టి ఇలాంటి వార్తలు కూడా అన్ని రావట్లేదు. కానీ ఏదైనా ఫెయిల్యూర్ అవుతుంటే మాత్రం అది చాలా డిసప్పాయింట్ అవుతాం ఫ్యాన్స్. నేను కొంచెం హార్ష్ గా మాట్లాడుతున్నా అన్న ఏదైనా సరే, ఎందుకు అంటే డిసప్పాయింట్ అవుతాం ఫ్యాన్స్. నికోలస్ పూర్ణ ఆడడం పట్టదు, అక్కడ గెలిచినా ఓడినా పట్టదు, ఎందుకంటే అన్ని టీంలు ఇండియానే కాబట్టి. నా ఫోకస్ అంతా పంత్ ఎలా ఆడతాడు, పంత్ ఆడితే కదా నెక్స్ట్ T20 వరల్డ్ కప్ వెళ్తాడు కదా, ఇలానే ఉంటుంది నా ఆలోచన. అలాంటప్పుడు పంత్ మాట డిసప్పాయింట్ చేస్తుంటే నాకు చికాకు కోపం వచ్చేస్తుంది ఫ్యాన్ గా. వాళ్ళ కోచ్ని కాదు కదా తను ఇంకేమైనా అన్నానికి, ఏంటి ఇలా పెట్టు, కాలు ఇలా పెట్టు, అలా పెట్టు అని చెప్పలేను. కానీ నా ఫీలింగ్ వద్దు, సరిగ్గా ఆడలేదు, అట్లా ఆడపోతే అట్లా అని అదే అంటాను అనమాట నేను. అంతే. బదోని నెమ్మదిగా లక్నోకి ఫామ్ లోకి వస్తున్నాడు, అన్ని నన్ను అడిగితే మిల్లార్లో పంపించాలి. పంపించుకుంటే వికెట్లు పడ్డప్పుడు తను ఉపయోగపడతారు ఒక పక్క ఆపడానికి. ఇప్పుడు పంజాబ్ బౌలింగ్ గురించి మాట్లాడుకుంటే, 2 రన్ల లాంటి డేంజరస్ బౌలర్ బ్యాట్స్మెన్ కి బౌలింగ్ చేసేటప్పుడు ఎవరైనా భయపడతారు, ఎందుకంటే తను ఇప్పుడున్న ఫామ్ అలాంటిది. తాగేస్తాడు, నువ్వేమన్నా బాగా కష్టపడడానికి నేను వచ్చి అన్నట్లు ఆడుతున్నాడు. అలాంటి ప్లేయర్ కి బౌలింగ్ చేస్తా రాహుల్ లడ్డు కావాలా నాయన అన్నట్లు బంతులు వేసాడు. నేను చూసారు ఏం ఇట్లా వేస్తా అనుకున్నా, 6 కొట్టగానే ఇంకా అయిపోయాడు. చాలా ముతిగా రాస్తాడు, చాలా కూడా తక్కువ కొనలే కదా, 18 కోట్లు కొన్నారు, ఇట్లా బాధించుకుంటాడా అనుకున్నా. నెక్స్ట్ బాల్ కౌట్ చేసాడు. అలాంటి డెలివరీ ఫ్లైటెడ్ డెలివరీ వేసి బాధేస్తారు ఉండదు. కానీ ఫ్లైటెడ్ డెలివరీలో ఎంత రిస్క్ ఉంటుందో అంత గేమ్స్ కూడా ఉంటాయి, అది గ్యాంబుల్ లాంటిది. కూడా ఆడి బాల్ తో కొట్టించాడు అనమాట. ఆ వికెట్ హైలైట్ నాకు తెలుసా ఈ మ్యాచ్ కి. మిగతా వికెట్ సరిగ్గా తీయడం కానీ అనేది ఈ వికెట్ మ్యాచ్ స్వరూపాన్ని మార్చేసింది. నికోలస్ పూరన్ ఇంకో 3-4 ఓవర్లు ఉన్నా ఆయన్ని బాగా చేసిన మ్యాచ్ రిజల్ట్ వేరేలాగా ఉంది. లేదు కాబట్టి రిజల్ట్ ఇలా వచ్చింది. పంజాబ్ బ్యాట్స్మెన్ గురించి చెప్పుకుంటే ధ్యాన్ చంద్ ఫెయిల్ అయ్యాడు, కానీ లాస్ట్ మ్యాచ్ ఆడాడు. ఒక మ్యాచ్ ఆడి ఒక మ్యాచ్ ఫెయిల్ అవడం అనేది క్రికెట్ లో సహజం, దాన్ని ఎవడు పట్టాడు. ఈ మ్యాచ్ లాస్ట్ మ్యాచ్ కన్సిస్టెన్సీ మెయింటైన్ చేస్తున్నాడు కెప్టెన్ శ్రేయస్ అయ్యర్. తను కేకేఆర్ కూడా అంతే మెయింటైన్ చేశాడు. మరి భారీ కన్సిస్టెన్సీ లాస్ట్ నుంచి కొట్టకపోయినా 20-30 కీలకమైన 20-30 ఇస్తూనే వచ్చు. పంజాబ్ కూడా చేస్తే చాలా అనుకున్నారు అందరూ, కానీ తను ఏంటంటే నేను మారిపోయింది నా ఆట అంతా చూపించుకోవడానికి తీసి కొట్టుకుంటూ వస్తున్నాడు. నెక్స్ట్ మళ్ళీ వాళ్ళు రాజస్థాన్ తో ఆడతారు, అప్పుడు ఇదే ఫామ్ కంటిన్యూ చేస్తాడే చేయడా అని చెప్పి కొంచెం ఎగ్జైటింగ్ గా ఉన్నా.
డౌట్ గా కాదు, ఎగ్జైటింగ్ ఉన్నా. నాకు ప్రస్తుతం ఐపీఎల్ మొత్తం మీద ఎగ్జైట్మెంట్ ఇస్తున్న టీము పంజాబ్ ఒకటే. చాలా కాన్ఫిడెంట్ గా ఆడుతున్నారు. మామూలుగానే రికీ పాంటింగ్, శ్రేయస్ అయ్యర్ జోడీ అంటేనే నాకు కొంచెం పిచ్చి. వాళ్ళు ఢిల్లీని ఫైనల్ దా తీసుకెళ్లారు కాబట్టి. ఇప్పుడు ఈ టీం ని కూడా వేలం వేసినప్పుడు టీం ఎంత బలంగా తయారు చేయాలి అంత బలంగా చేసేసాడు రికీ పాంటింగ్. ఇవనయ్యా నేను అద్భుతమైన వీరులు ఇస్తున్నాను, నువ్వు సైన్ నడుపుకొని ఇవ్వాలి. శ్రేయస్ అయ్యర్కి ఇచ్చాడు. శ్రేయస్ అయ్యర్ కనిపించారు కానీ చాలా మంచి కెప్టెన్. అందుకే లాస్ట్ టైం వాళ్ళు కప్పు కొట్టారు. కెప్టెన్సీ డెసిషన్స్ చాలా మంచి తీసుకుంటాడు. కాబట్టి నాకు ఈ సంవత్సరం ఖచ్చితంగా ప్లేయర్స్ టీమ్స్ లో పంజాబ్ ఒకటి ఉంది. నెక్స్ట్ మ్యాచ్ ఎలా ఆడతారో చూద్దాం. ప్రస్తుతం అయితే పంజాబ్ చాలా బలంగా కనిపిస్తుంది. తను ఓడించను, మిగతా చాలా పెద్ద తలనొప్పి. వాళ్ళు బాగా ఆడే ఓడిపోవాల్సిందే కానీ అవతల వాళ్ళు బాగా ఆడి గెలవడం మాత్రం అసాధ్యమని అనుకుంటున్నాను. మీరు అనుకుంటున్నారు కామెంట్ చేసి చెప్పండి. మళ్ళీ ఇంకో మంచి క్రికెట్ ముందుకు వస్తున్నాను. అప్పటి వరకు బై బై.